హాయ్ అండి. ఇక్కడ బేబీని చూస్తారు కదా, ఇది పాపం నచ్చిదాడు కదా, చూసి నన్ను చూసి లేవాలని ప్రయత్నం చేసింది. పెడిగ్రీ పెట్టాను. రైస్ కంటే కూడా పెడిగ్రీనే వాటికి హెల్త్కి కూడా హెల్తీగా ఉంటాయండి. రైస్ ఎంత తిన్నా వాటికి హెల్తీ ఉండదని నాకు మెడికల్ ఇదే యానిమల్ మెడికల్ డాక్టర్ ఒకసారి అడిగినప్పుడు చెప్పారనమాట. మీరు రైసు 2 పూటలు ఎట్టినా 3 పూటలు ఎట్టినా కూడా అది వాటికి అంత ఆరోగ్యంగా ఉండదమ్మా. పెడిగ్రీ అయితే అందులో విటమిన్స్ ఉంటాయి కాబట్టి వాటికి ఫుడ్ అదే కాబట్టి అవే వాటికి హెల్త్. మనం రైస్ తినకపోతే ఎలా నీరసం అయిపోతామో అవి పెడిగ్రీ లేకపోతే కూడా అంతే నీరసం ఉంటాయని చెప్తారు. కాకపోతే ఇది రైస్ పెడుతుంటే కూడా అంత ఇష్టంగా తినట్లా, పెడిగ్రీ బాగా తింటుంది. కానీ నాకు హ్యాపీ అనిపించింది ఏంటంటే 2 కాళ్ళు వెనక కాళ్ళు లేచి నిలబడగలుగుతుందండి. ఇంకా దానికి హెల్దీ ఫుడ్ పెడితే ఖచ్చితంగా లేచి నడుస్తుంది, గంతులు వేస్తుంది. ఆ నమ్మకం అయితే నాకు వచ్చేసింది ఈరోజు. మీరే చూడండి, చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. అది లేచి నిలబడుతుంది పాపం. నిజంగా నాకు చూడగానే చాలా హ్యాపీ అనిపించింది అనమాట. ఇంకా అందులోనే కొంచెం నేను ఆ పెడిగ్రీలోనే ఒక నియోమిక్ ట్యాబ్లెట్ను హాఫ్ మొక్కేసాను అనమాట. ఫస్ట్ స్టార్టింగ్ రోజున ఒక మొక్కేసాను, ఇప్పుడు మొక్కేసాను. ఎందుకంటే అది స్కిన్ కొంచెం పాడవుతుంది అనమాట. సో అది క్యూర్ అయితే బాగుంటుంది, అందుకోసమని చేశాను. ఇంకా నాకు సంతోషం అనిపించింది. వాటర్ కూడా అక్కడ పెట్టేసి వచ్చేసాను అనమాట. ఈరోజు మళ్ళీ రేపు పొద్దున్నకి వాటర్ పెట్టాను. నా కోసం ఎదురు చూస్తూ చక్కగా నన్ను చూసి గుర్తుపట్టింది అనమాట. హ్యాపీ అనిపించింది పాపం దాన్ని చూస్తే. అది కూడా హ్యాపీగా హెల్దీగా తిరుగుతూ తింటూ ఉంటే ఓకే అని. ఇంకెవరో ఒకరు పెడతారు ఫుడ్. అక్కడ వాటర్ అయితే పెడుతున్నారు బయట గిన్నెలో కొంతమంది, కానీ వాటికి నచ్చే ఫుడ్ అయితే పెట్టరు కదా, వాళ్ళకి తెలియదు కదా. ఏదో తిన్నది, వాళ్ళు వండుకున్న కూర ముద్ద అక్కడ వేస్తారు, అది తింది. అది గంటలు ఇచ్చి నిలబడింది, చూసారా, నిలబడింది.